హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్విఎస్ రెడ్డి సార్ని. ఈరోజు మనం ఏప్రిల్ 16th యొక్క కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ మీరు పొందాలి అనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. కంపల్సరీగా మీ అందరికీ కూడా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అనేది పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ నందు మీకు అన్ని కోర్సెస్ గ్రూప్ 2, గ్రూప్ 1, జేఎల్, డిఎల్, హైకోర్ట్ అండ్ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించిన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ నందు అవైలబిలిటీగా ఉన్నాయి. ప్లేస్టోర్లోకి వెళ్ళి హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇమీడియట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటి అంటే యూట్యూబ్ యొక్క మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ని లైక్ చేసి షేర్ చేసి మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం వలన ఎక్కువ వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ వన్ మనమందరం కూడా మాట్లాడుకుంటున్నాం. సియాచిన్ డే. సియాచిన్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటున్నామంటే ఏప్రిల్ 13th జరుపుకుంటున్నాం. ఎందుకు దీన్ని జరుపుకుంటున్నాం ఏప్రిల్ 13th? 1984 ఏప్రిల్ యొక్క 13th మనకి ఏం జరిగిందయ్యా అంటే ఆపరేషన్ మేఘదూత్ అనేది జరిగింది. అసలు సియాచిన్ డే అనేది ఏమిటి అనేది చూసుకున్నట్లయితే ఈ సియాచిన్ అనే ప్రాంతం అండి మనకి కారంకోరం యొక్క శ్రేణుల్లో ఉంటుంది. ఏ శ్రేణుల్లో ఉంటుంది? కారంకోరం యొక్క శ్రేణుల్లో ఉంటుంది. ఈ కారంకోరం యొక్క శ్రేణుల్లో ఉండే ఈ సియాచిన్ కోసం 1949వ సంవత్సరంలో కరాచీ ఒప్పందం అనేది జరిగింది. ఎవరెవరికి మధ్య? ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగింది. 1972వ సంవత్సరంలో సిమ్లా ఒప్పందం కూడా జరిగింది. ఎవరెవరికి మధ్య? ఇండియా పాకిస్తాన్లో. కానీ ఫైనల్గా ఈ పాకిస్తాన్ మనం చేసుకున్న అగ్రిమెంట్స్ని వైలేట్ చేయడం వలన ఆపరేషన్ మేఘదూత్ గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ మేఘదూత్ అనే కార్యక్రమాన్ని ఈ మేఘదూత్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందిరాగాంధీ గారు. ఎప్పుడయ్యా అంటే 1984 ఏప్రిల్ 13వ తేదీన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13th మనం సియాచిన్ డే అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎందుకు జరుపుకుంటున్నాం? ఆ సియాచిన్ ఎవరెవరికి మధ్య వివాదాస్పదము? ఇండియాకి పాకిస్తాన్కి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకుందాం. చూడండి, ఏప్రిల్ 13th సియాచిన్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఎందుకు అంటే 1984లో సియాచిన్ యొక్క హిమనీనదంపై, హిమనీనదం అంటే ఒక గ్లేసియర్ అండి. ఒక హిమనీనదం అంటే ఒక మంచుతో కప్పబడినది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. మంచుతో కప్పబడిందిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మేఘదూత్, ఆపరేషన్ మేఘదూత్ అనేది చేపట్టడం జరిగింది. కారంకోరం యొక్క శ్రేణుల్లో ఉంది. గుర్తుపెట్టుకోగలగాలి. ఈ శ్రేణి అతి పొడవైన హిమనీనదంగా చెప్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన సైనీకరించబడిన ఒక ప్రాంతంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, క్లియర్గా మీరందరూ కూడా ఒక్కసారి చూసుకున్నట్లయితే గిల్గిట్ బాల్సిస్తాన్ నుండి లేహ్ మరియు కారంకోరం పారస్ యొక్క మనకి పాస్ వరకు ఇది ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆపరేషన్ మేఘదూత్ అనే కార్యక్రమం ఒక్కసారి చూసుకోండి. 1949 కరాచీ ఒప్పందం, 1972 సిమ్లా ఒప్పందం. రైట్, ఆపరేషన్ మేఘదూత్ అనేది 1984 ఏప్రిల్ 13వ తేదీన మనం ఇందిరాగాంధీ గారు చేపట్టడం జరిగింది. క్లియర్గా? రైట్, ఒక్కసారి చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పిలుస్తుంటారు. ఇతని యొక్క 134వ దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14th జరుపుతూ ఉంటాం. ఈయన గురించి మొత్తం కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి. భారత రాజ్యాంగ పితామహుడు. బిఆర్ అనగా భీమ్రావ్ అంబేద్కర్ అని అర్థం. ఎక్కడ జన్మించారంటే మధ్యప్రదేశ్లోని మో అనే గ్రామంలో 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇతని యొక్క మనకి ఈ యొక్క స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా స్టాండర్డ్ జీకే 1927వ సంవత్సరంలో ఈ యొక్క మహమ్మద్ సత్యాగ్రహాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహద్ ఈ యొక్క సత్యాగ్రహాన్ని లేదా మహర్ అనే సత్యాగ్రహం లేదా మహద్ అనే సత్యాగ్రహాన్ని చేపట్టాడు. అయితే భారతదేశం
సమావేశం నుండి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు 1931 నుంచి 1932 వరకు. సో 30, 31, 32. సో ఈ యొక్క మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశానికి, లండన్లో జరిగిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైన వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. 1936 సంవత్సరంలో సో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అంబేద్కర్ గారు. ఈయన గురించి ప్రీవియస్ మొత్తం కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి. రైట్. సో 1946లో బెంగాల్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారండి. అదేవిధంగా ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్. సో అంటే మన రాజ్యాంగం రాసుకోవడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఫామ్ అయింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరయ్యా అంటే బిఆర్ అంబేద్కర్ అని చెప్తున్నాం. ఎవరండి? బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. అందుకే రాజ్యాంగ పితామహుడుగా చెప్తారు. అయితే 1947 సో నెహ్రూ యొక్క మనకి మంత్రివర్గంలో, నెహ్రూ యొక్క మంత్రివర్గంలో ఇతను న్యాయమంత్రిగా న్యాయమంత్రిగా పనిచేశారండి. అయితే న్యాయమంత్రిగా పనిచేసిన ఇతను సో మనకి హిందూ కోడ్ బిల్లు విషయమై వివాద కారణంగా 1951 సంవత్సరంలో మంత్రివర్గం నుండి రాజీనామా చేయడం జరిగిందండి. అయితే తన జీవితం యొక్క చిట్ట చివరిలో నియో బౌద్ధిష్టం అనే దాన్ని తీసుకోవడం జరిగింది. 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించడం జరిగింది. ఇతని యొక్క సమాధి చైత్య భూమిగా చెప్పుకుంటున్నాం, ముంబైలో ఉంటుంది. ఈయనకి 1990 సంవత్సరంలో భారతరత్న అనే అవార్డు కూడా లభించింది. అయితే ఇతను రాసిన పత్రికలు ఏమున్నాయంటే ముక్ నాయక్, బృహస్పత్ భారత్, సమత, జనత అనే పత్రికలు ఇతనంటే. సో ముక్ నాయక్, బృహస్పత్ భారత్, సో జనత, సమత అనేటి ఎవరి యొక్క పత్రికలుగా చెప్పుకోవడం జరుగుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పత్రికలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇతని యొక్క పుస్తకాలు ఏమున్నాయి అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. పుస్తకాలు, గ్రంథాలు మరియు సో సంస్థలు ఏం స్టార్ట్ చేశారంటే బృహస్పత హితకారిణి సభ 1923 సంవత్సరంలో, సో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936లో, షెడ్యూల్ కులాల యొక్క సమైక్య సో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే దాన్ని 1942లో. సో ఈ యొక్క 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరందరూ కూడా గమనించుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంటుంది. ఎస్, క్వాంటమ్ డే ఏప్రిల్ 14న జరుపుకుంటున్నాం. క్వాంటమ్ అంటే ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలా, కాంతి అనేది కాంతి. సో ఈ కాంతి ఉంటుంది కదా ప్యాకెట్ల రూపంలో సో ట్రావెల్ అయ్యేదాన్ని. సో ప్రతి సంవత్సరం సో ఏప్రిల్ 14న క్వాంటమ్ డే అనేది జరుపుకుంటున్నాం. ఎస్, నెక్స్ట్ వన్ కానీ చూసుకున్నట్లయితే సో వరల్డ్ చాగస్ డిసీజెస్. ఇది ఒక కమ్యూనికేబుల్ డిసీజెస్ అండి, ఒక ప్రోటోజోవా వలన వస్తుంది. ఏ దాని వలన వస్తుంది? చాగస్ డిసీజ్. ఇది సైలెంట్ డిసీజెస్గా పిలవడం జరుగుతుంది. సైలెంట్ డిసీజ్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఒక కమ్యూనికేబుల్ డిసీజెస్, వరల్డ్ చాగస్ డిసీజెస్ అని ఏప్రిల్ 14న మనము ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోగలగాలి. ఒక్కసారి చూడండి, ఏప్రిల్ 14న ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం జరుపుతాము. చాగస్ వ్యాధిని నిశ్శబ్ద వ్యాధిగా పిలిచడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రోటోజోవా పరాన్నజీవి వలన వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటి అంటే నిరోధించడం, నియంత్రించడం, సంరక్షణ అనేది దీని యొక్క థీమ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే సో ఏప్రిల్ 15 చూసుకోవాలి. ఒక్కసారి ఏప్రిల్ 14న ఏమేమి దినోత్సవాలు జరుపుకుంటున్నాం? ఏప్రిల్ 14న ఒక్కసారి చూడండి. ఏప్రిల్ 14న ఏమేమిటి? ఒకటి సో అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ యొక్క జయంతి. సో ఏమిటండి? అంబేద్కర్ యొక్క జయంతిని జరుపుకుంటున్నాం. 2 వచ్చేసి క్వాంటమ్ డే, ఈ క్వాంటమ్ డే అనేది జరుపుతున్నాం. 2. 3 వచ్చేసి చాగస్ డిసీజ్, ప్రోటోజోవా వల్ల వచ్చింది. చాగస్ యొక్క డిసీజ్ డే అనేది జరుపుతూ వస్తున్నాం. ఎస్, నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా గమనించుకోండి. హిమాచల్ ప్రదేశ్ అనేది సెలబ్రేటెడ్ 78th ఫౌండేషన్ డే, 78వ ఫౌండేషన్ డే అనేది. సో 78 సంవత్సరాలు హిమాచల్ ప్రదేశ్ ఏర్పడి ఏప్రిల్ 15కి గుర్తుపెట్టుకోవాలి, ఏప్రిల్ 15కి. సో చూడండి, ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ అనేది 78వ సంవత్సరం యొక్క సో వ్యవస్థాపక దినంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అయితే యాక్చువల్గా ఇది 1948 ఏప్రిల్ 15వ తేదీన ఏర్పడింది. సో అప్పుడు 30 చిన్న పెద్ద సంస్థానాలను విలీనం చేసి ఒక రాష్ట్రంగా చెప్పారు. సో చిన్న సంస్థానాలు, రాజులు పరిపాలిస్తున్న సంస్థానాన్ని ఒక రాష్ట్రంగా. ఆ తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్ఆర్సీ కమిషన్ వస్తుంది. ఎస్ఆర్సీ కమిషన్ యొక్క రిపోర్ట్ మేరకి దీన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారంటే హిమాచల్ ప్రదేశ్ని కేంద్ర ప్రాంత పాలితంగా ఏర్పాటు చేశారు.
ఆఫ్టర్ దెన్ 1971 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ని కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అంటే హిమాచల్ ప్రదేశ్ అనేది మొదటిలో రాష్ట్రంగా ఉన్నది. సో ఎప్పుడు మనకి స్వతంత్రం వచ్చినప్పుడు. ఆఫ్టర్ దెన్ ఎస్ఆర్సి కమిషన్ ద్వారా యూటీగా మారింది, ఈ యొక్క మనకి యూనియన్ టెరిటరీగా మారింది. ఆఫ్టర్ దెన్ మళ్ళీ తిరిగి ఏ విధంగా మారిందయ్యా అంటే స్టేట్గా మారడం జరిగింది అని చెప్తున్నాం. భారతదేశంలో 18వ రాష్ట్రంగా అవతరించింది అప్పుడు, రైట్, 18వ రాష్ట్రంగా, రైట్. సో అయితే హిమాచల్ ప్రదేశ్లో సో ఈ యొక్క మనకి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అనేది ఉంది. యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశం అన్నమాట ఇది. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు మంచు చిరుతగా చెప్పుకోవడం జరుగుతుంది. రాష్ట్ర పక్షి పశ్చిమ ట్రాగోపాస్ అంటారు. రాష్ట్ర చెట్టు దేవదార్ సెడార్ అంటారు. రాష్ట్ర పుష్పం పింక్ రోడ్ డ్రడాన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యే సీట్లు సో మెంబర్ ఆఫ్ లెజిస్లేషన్ అనేది 68 ఉంటాయి. సో మంచు చిరుత, పశ్చిమ ట్రాగో యొక్క ప్రాస్, దేవదార్ సెడార్ వృక్షం అనేది, పింక్ రోడోడ్రాన్ పుష్పం అనేది. సో ప్రజెంట్ సుఖ్విదర్ సింగ్ సుకు అనే వ్యక్తి ప్రజెంట్ సీఎం ఉన్నారు. సుఖ్విదర్ సింగ్ సుకు అని. శివప్రతాప్ శుక్లా అనే వ్యక్తి గవర్నర్ ఉన్నాడు హిమాచల్ ప్రదేశ్కి, రైట్. క్లియర్గా జాగ్రత్తగా గమనించుకోండి. ఎస్, ఏప్రిల్ 15న వరల్డ్ ఆర్ట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. యునెస్కో ద్వారా ఆర్ట్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది, రైట్. ఇవి చూసుకోగలి జాగ్రత్తగా. విష్ణు ఫెస్టివల్ని మనం ఏ విధంగా అయితే ఉగాది అనేది ఏ విధంగా అయితే మనకు గుర్తుపెట్టుకోగలగాలి, ఉగాది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అయితే మనము నూతన సంవత్సరంగా మన ఆంధ్రప్రదేశ్కి చెప్తుంటామో, విష్ణు అనేది కేరళకు సంబంధించిన ఒక నూతన సంవత్సరంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నూతన ఆరంభ సో ఇక మనకి సంబంధించినది. సో పానా సంక్రాంతి అనేది ఒడిషా యొక్క సో నూతన సంవత్సరంగా, నూతన సంవత్సర ప్రారంభంగా చెప్తున్నాం. పుతుండు, ఈ పుతుండు అనేది సో తమిళనాడు యొక్క నూతన సంవత్సరంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. యాపీ వైశాఖి ఆర్ బైసాఖి పంజాబ్ యొక్క నూతన సంవత్సరంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. పంజాబ్ యొక్క నూతన సంవత్సరంగా. పోహేలా యొక్క మనకి పోయేలా చాలా ఇంపార్టెంట్ అండి. పోయేలా బైసాఖ్ అనేది పశ్చిమ బెంగాల్, త్రిపుర, జార్ఖండ్, అస్సాంకి సంబంధించిన నూతన సంవత్సరాలుగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. వన్స్ అగైన్ ఐ రిపీట్ దట్, గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రత్తగా గమనించుకోగలరు. విష్ణు అనేది సో కేరళకు సంబంధించినది విష్ణు అనేది, రైట్. సో పానా సంక్రాంతి అనేది గుర్తుపెట్టుకోవాలి. పానా సంక్రాంతి అనేది సో మనకి ఒడిశాకు సంబంధించిన నూతన సంవత్సరం. సో పుతుండు అనేది తమిళనాడుకు సంబంధించినది. సో వైశాఖి అనేది సో మీ అందరికీ తెలుసు. వైశాఖి అనేది పంజాబ్ సంబంధించింది. బీహు అనేది మనకి అస్సాంకి సంబంధించింది. పోయేలా బైసాఖి అనేది సో పశ్చిమ బెంగాల్, త్రిపుర, జార్ఖండ్, అస్సాంకి సంబంధించినది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. బీహు ఫెస్టివల్ అస్సాంకి సంబంధించినది, రైట్. ఫైనల్గా మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి. ఏమని చెప్తున్నామయ్యా అంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నారు, రైట్. ఏం చెప్తున్నారయ్యా అంటే జలియన్వాలాబాగ్ మరణకాండ జరిగింది 1919 ఏప్రిల్ 13వ తేదీన జలియన్వాలాబాగ్ మరణకాండ జరిగింది. ఆ ట్రాజడీని గుర్తుపెట్టుకొని, అంటే ఆ మరణకాండాన్ని సో గుర్తు చేసుకుంటూ ఆయన సో ఏం చేశాడయ్యా అంటే నరేంద్ర మోడీ నివాళులు అర్పించడం జరిగింది. సో 1919 ఏప్రిల్ 13వ తేదీన అమృత్సర్లో, పంజాబ్లోని అమృత్సర్లో సో మనకి ఏం జరిగిందంటే జలియన్వాలాబాగ్ మరణకాండ జరిగింది. జలియన్వాలాబాగ్ మరణకాండాన్ని రెజినాల్డ్ డయ్యర్ అనే వ్యక్తి నేతృత్వంలో కాల్పులు జరిపి అనేక మంది మరణాలకి గురి కావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో సో గుర్తుపెట్టుకోవాలి, ఈవిడ మరణించడం జరిగిందండి. సో పద్మభూషణ్ యొక్క సో మనకి ఎవరయ్యా అంటే ఆమె పేరే కుముదిని లకియా. భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి కుముదిని లకియా అనే వాళ్ళు సో మరణించారు. ఈమె కథక్ నృత్యకారిణి, కథక్ దాంట్లో ఫేమస్ అనమాట. ఆ కథక్ నృత్యకారినైన కుముదిని లకియా గారు మరణించడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఆమెకి ఈ యొక్క సంతాపం తెలిపారు సో ఎవరు ప్రధానమంత్రి మరియు సో అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. తెలంగాణ యొక్క ట్రీ మ్యాన్, సో తెలంగాణ యొక్క వన సంజీవని సో అనే బిరుదు కలిగిన వ్యక్తి డి రామయ్య గారు 87 సంవత్సరాలు
కోటి మొక్కలు నాటినారు. తెలంగాణ వృక్ష మనిషిగా చెప్పుకోవడం జరుగుతుంది. తెలంగాణ వృక్ష మనిషి పద్మశ్రీకి సంబంధించిన రామయ్య గారు సో మరణించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన అసాధారణమైన కృషికి గాను 2017 సంవత్సరంలో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. కోటి మొక్కలను ఇతను నాటడం జరిగింది. సో అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్, ఫార్మర్ మలేషియా ప్రెసిడెంట్ అయిన అబ్దుల్లా అహ్మద్ యొక్క బద్వావి సో చనిపోవడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఫార్మర్ యొక్క మలేషియా ప్రధానమంత్రి అబ్దుల్లా. సో రైట్, క్లియర్గా. నెక్స్ట్ వన్, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత పొందిన మారియో. గుర్తుపెట్టుకోవాలి, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత అయిన మారియో వర్గాస్ లోసా అనే వ్యక్తి పెరు దేశంలో మరణించడం జరిగింది. నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత అయిన మారియో వర్గస్ లోసా పెరుకు సంబంధించిన వ్యక్తి. ఈయన నవల, అతని తొలి నవల ది టైమ్ ఆఫ్ ది హీరో. ది టైమ్ ఆఫ్ ది హీరో అనేది ఇతని యొక్క తొలి నవలగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా. అదేవిధంగా జస్టిస్ అరుణపల్లి అనే వ్యక్తి మనకు జమ్మూ కాశ్మీర్ యొక్క హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎస్, భారతదేశం యొక్క సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరుణపల్లి అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అరుణపల్లి అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఎస్, సో ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు యొక్క సో 217 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రెసిడెంట్ అనే వ్యక్తి, రాష్ట్రపతి అనే వ్యక్తి నియామకం చేస్తాడు. అయితే ఈ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారంటే గవర్నర్ గారు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ సో మనకు భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. సో చివరిది ఏపీ హైకోర్టుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా. సో జస్టిస్ అరుణపల్లి జమ్మూ కాశ్మీర్ సో మనకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. సౌరవ్ గంగూలీ అపాయింట్మెంట్ హ్యాస్ ది చైర్మన్ ఆఫ్ ది ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే సౌరవ్ గంగూలీ గారు నియమితులు కావడం జరిగిందని చెప్తున్నాం. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్పర్సన్గా సౌరవ్ గంగూలీ గారు నియమితులు కావడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు ఎవరున్నారు ఈయన ప్లేస్లో అంటే కూంబ్లే ఉన్నాడు. కూంబ్లే స్థానంలోకి వచ్చాడు ఐసీసీ యొక్క పురుషుల క్రికెట్ కమిటీ చైర్పర్సన్గా సో సౌరవ్ గంగూలీ గారు. అయితే ఐసీసీ మహిళా క్రికెట్ కమిటీ సో ఎవరయ్యా అంటే న్యూజిలాండ్ యొక్క మాజీ ఆఫ్ స్పిన్నర్ అయిన సో మహిళలకు సంబంధించి ఎవరున్నారంటే కేథరిన్ యొక్క క్యాంపిబిల్ గారు చైర్పర్సన్గా ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఏం కరెంట్ అఫైర్స్ అంటే అకెమిన్ సో 2025 ఆఫ్రికా మరియు ఇండియా మల్టీలేటరల్ మ్యారిటైమ్ సో ఎక్సైజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఏప్రిల్ 13న బిగిన్ అయింది టాంజానియాలో. మోస్ట్ ఇంపార్టెంట్, టాంజానియాలోనే సో బహుళపాక్ష నావికా విన్యాసం అక్మీ అనేది సో 2025లో ప్రారంభమైంది. టాంజానియాలోని దార్ ఎస్ సలాం అనే దాంట్లో స్టార్ట్ కావడం జరిగింది. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 13 నుంచి 18 వరకు జరుగుతుంది. ఎందుకు అంటే సో మనకి నావికం పరంగా భద్రతను పెంచడానికి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ వేడుకని ఎవరు వచ్చారంటే టాంజానియా రక్షణ మంత్రి అయిన డాక్టర్ స్టెర్గోమోనా లారెన్స్ ట్యాక్స్ అనే వ్యక్తి, మరియు మన ఇండియన్ తరపున సో ఈ నావికా సిబ్బంది చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, వీళ్ళిద్దరు ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. రైట్, క్లియర్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇండియా టాంజానియాతో పాటుకి మరొక 8 దేశాలు, మొత్తం 10 దేశాలు ఈ అక్మీ అనే ఎక్సైజ్లో సో పాల్గొనడం జరిగింది. అయితే మన ఇండియా నుంచి ఈ యొక్క నావెల్ ఎక్సైజ్లో పాల్గొన్న సో అవి ఏమున్నాయంటే ఫ్లైట్స్ సో నౌకలు ఏమున్నాయంటే ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ కేసరి, ఐఎన్ఎస్ సునాయానా. ఎస్, గుర్తుపెట్టుకోగలగండి, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. నెక్స్ట్ వన్, సో అంబేద్కర్ 134th సో 134వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. మధ్యప్రదేశ్లో ఒక వైల్డ్ లైఫ్ సెంచరీకి
సో అంబేద్కర్ అనే పేరు పెట్టడం జరిగింది. సో గుర్తుపెట్టుకోగలగాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి కొత్త వన్యప్రాణుల అభయారణ్యాన్ని ప్రకటించడం జరిగింది. సో సాగర్ జిల్లాలో మధ్యప్రదేశ్లో దీన్ని ప్రకటించడం జరిగింది. 134వ జయంతికి ఈ యొక్క ప్రకటన అనేది ముందుగానే వెలువడడం జరిగింది. 134వ జయంతి. ఎస్, ఇటీవల కాలంలో బంగారు పులి, బంగారు ట్యాబీ టైగర్ అంటారు, బంగారు పులి లేదా గోల్డెన్ ట్యాబీ అనేది ఎక్కడ గుర్తించబడింది అంటే కజిరంగా జాతీయ పార్కులో. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ యొక్క బంగారు పులి లేదా గోల్డెన్ ట్యాబీ అనేది ఎక్కడ గుర్తించబడింది అనేది క్వశ్చన్ అడుగుతుంటారు. చాలా కజిరంగా నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. ది తెలంగాణ గవర్నమెంట్ విల్ లాంచ్ గుర్తుపెట్టుకోవాలి, భూభారతి అనే దాన్ని పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ విల్ లాంచ్ ఇట్స్ భూభారతి అనే పోర్టల్. భూభారతి అనే పోర్టల్ ఎందుకయ్యా అంటే ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ కోసం, ల్యాండ్ రికార్డ్స్ యొక్క మేనేజ్మెంట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ భూభారతి అనే దానిని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ లిటరసీ స్టేట్గా, భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ లిటరసీ స్టేట్గా కేరళ అనేది అవతరించిందండి. ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. కేరళ హ్యాస్ సెట్ బికమ్ ఏ ఇండియన్ ఫస్ట్ స్టేట్ అచీవ్ ది టోటల్ డిజిటల్ లిటరసీ. యాక్చువల్గా 21 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు కేరళలో. అంటే డిజిటల్ లిటరసీ పరంగా నిరక్షరాస్యులు ఉన్నారు. అంటే మొబైల్ ఎట్లా వాడాలనో తెలియదు, ఎట్లా ఆపరేషన్ చేయాలో తెలియదు, ఎట్లా వీడియో కాల్ మాట్లాడాలో తెలియదు. అందుకోసము ఆ 21 లక్షల మంది నిరక్షరాస్యుల్ని డిజిటల్ లిటరసీగా మార్చడానికి డీజీ కేరళ అనే ఒక కార్యక్రమం చేపట్టి అందరూ మొబైల్ వాడేటట్లు, మొబైల్ ద్వారా వాయిస్ మరియు వీడియో కాల్స్ అన్నీ చేసే విధంగా ఈ యొక్క కేరళ గవర్నమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. డీజీ కేరళ అనే ఒక కార్యక్రమం చేపట్టి కేరళ అనేది మొత్తము భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ లిటరసీ స్టేట్గా అవతరించడం జరిగింది. ఒక్కసారి మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోండి. పూర్తి డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ అవతరించింది. యాక్చువల్గా డిజిటల్ నిరక్షరాస్యులుగా గుర్తించబడిన 21 లక్షల మందికి పైగా మనకి వాళ్ళకి ఏం చేశారంటే డీజీ కేరళ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళు ఎలా వాడాలని కూడా నేర్పించడం జరిగింది. అయితే కేరళలోని ఎర్నాకుళం పూర్తిగా డిజిటల్ అక్షరాస్యత కలిగిన మొదటి జిల్లా పరంగా అయితే ఎర్నాకుళం, యాక్చువల్గా స్టేట్ పరంగా అయితే కేరళ అని చెప్పేసి పూర్తిగా డిజిటల్ లేక్కి వెళ్ళిపోవడం జరిగింది. రామ్గర్ సరస్సు ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. ఏమిటి అంటే రామ్గర్ సరస్సు అనేది 1876 సంవత్సరంలో అప్పటి జైపూర్ పాలకుడైన సవాయి రామ్ సింగ్ II అనే వ్యక్తి అప్పుడు తవ్వించి జైపూర్కి వాటర్ కల్పించేవారు. అది పూడిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరిస్తున్నారు ఈ యొక్క రాజస్థాన్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్గా నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే పాంగుపుయ్ జాతీయ నేషనల్ పార్క్. పాంగుపుయ్ అనే నేషనల్ పార్కు చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ పాంగుపుయ్ అనే నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే దీన్ని ఏమంటారంటే బ్లూ మౌంటైన్ నేషనల్ పార్కుగా కూడా పిలుస్తుంటారు. పాంగుపుయ్ నేషనల్ పార్క్ లేదా బ్లూ మౌంటైన్ యొక్క నేషనల్ పార్క్ అనేది మన ఇండియాలో ఎక్కడుంది అంటే మిజోరంలో ఉంది. ఈ మిజోరంలో ఏమైందయ్యా అంటే ఇటీవల కాలంలో ఈ నేషనల్ పార్కులో ఆ యొక్క మనకి మంటల చెలరేగి ఈ నేషనల్ పార్క్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ఇది ఈ యొక్క భారత్కి మయన్మార్ సరిహద్దులో ఉంటుంది. అంటే ఇటీవల కాలంలో ఒక నేషనల్ పార్క్ మొత్తం కూడా కారు చిచ్చు లేదా అగ్నిమంటలకి ఆహుతైంది ఎక్కడ అంటారు, లేదా పాంగుపుయ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటాడు, మిజోరంలో ఉంది అని గుర్తుపెట్టుకో. దీన్నే బ్లూ మౌంటైన్ యొక్క నేషనల్ పార్క్ కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఎస్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన అత్యాధునిక వనరుల సమృద్ధి నమూనా స్టెర్లారా గుర్తుపెట్టుకోవాలి. స్టెర్లార్ అనేది కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రారంభించింది.
సో అంటే వనరుల యొక్క సమృద్ధి నమూనా కోసము సో మనకి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సో ఈ స్టెర్లారా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్ చూడండి నూస్ అట్నై. సో గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అంటే ఇండియా బికమ్స్ ఫోర్త్ నేషన్ హ్యావింగ్ ఏ capability to shoot down fixed wing drone by the laser beam. ఆల్రైట్, ఇండియా ఏవైనా డ్రోన్స్ శత్రు దేశాల యొక్క డ్రోన్స్ మన ఇండియాపైకి దాడి చేస్తుంటే లేజర్ బీమ్ ద్వారా వాటిని ధ్వంసం చేయడానికి సో మనము అటువంటి టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడం జరిగింది. మనం ఈ యొక్క భారతదేశం అనేది ప్రపంచంలో 4వ దేశంగా అవతరించింది. మొదటిది వచ్చేసి యుఎస్ఏ, రెండోది వచ్చేసి రష్యా, మూడోది వచ్చి చైనా, 4వది వచ్చేసి ఇండియా. సో గుర్తుపెట్టుకోగలగాలి, ఇండియా బికమ్స్ ఫోర్త్ నేషన్ హ్యావింగ్ క్యాపబిలిటీ టు షూట్ డౌన్ ఫిక్స్ వింగ్ డ్రోన్ బై ది సో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోగలగాలి. లేజర్ బీమ్ ద్వారా ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ను కూల్చివేత సామర్థ్యం ఉన్న 4వ దేశంగా భారతదేశం అవతరించడం జరిగింది. రైట్, సో చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని డిఆర్డిఓ వారు చేపట్టడం జరిగింది. రైట్, సో జాగ్రత్తగా ఎక్కడ దీని ప్రయోగం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలులో జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. రైట్, సో ఎవరైనా శత్రు దేశం మన పైన డ్రోన్ చేస్తుంటే ఈ లేజర్ బీమ్ ద్వారా దాన్ని ఏం చేయొచ్చు అంటే ఒక పాయింట్లో ఫిక్స్ చేసి దాన్ని సో మనం ఏం చేయొచ్చు అంటే టార్గెట్ బుల్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. దీని ప్రయోగం ఎక్కడ జరిగింది? కర్నూలులో జరిగింది. సో ఎవరు చేశారు? సో డిఆర్డిఓ వాళ్ళు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ చూసుకోవాలి సారస్ MK2 మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, ఈ సారస్ MK2 అనేది ఎవరు డెవలప్మెంట్ చేశారు చూడండి. ఏం లేదండి, సింపుల్గా చెప్పుకుంటూ పోతున్నాం. ఈ సారస్ MK2 భారతదేశం రూపొందించిన పౌర విమానం యొక్క సో సంబంధించినది. అయితే CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఇద్దరు కలిపి ఏర్పాటు చేశారు దీన్ని. సారస్ MK2 అనేది CSIR మరియు నేషనల్ ఏరోస్పేస్ యొక్క ల్యాబొరేటరీ వారు ఇద్దరు కలిపి చేశారు. దీంట్లో 19 సీట్లు ఉంటాయి. సో బహుళ పాక్ష ప్రయోజనాల కోసం దీన్ని యూజ్ చేస్తుంటారు. తేలికపాటి రవాణా విమానాల విభాగంలో మొట్టమొదటికి సంబంధించిగా చెప్పుకోవడం జరుగుతుంది. CSIR మరియు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఇద్దరు కలిపి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని సో వైద్య గుర్తుపెట్టుకోవాలా. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. సో ఈ యొక్క సారస్ MK1 యొక్క అప్గ్రేడ్ వర్షన్గా చెప్పుకోవడం జరుగుతుంది. సారస్ MK1 యొక్క అప్గ్రేడ్ వర్షన్. సో ఇది ముఖ్యంగా ఏ దానికి వాడుతుంటారంటే వైద్య అత్యవసర పరిస్థితులకి, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో దీన్ని వాడడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, సో ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ది బ్యాట్ యొక్క ఎకోమూన్. సో ఇండియా ఫస్ట్ ఆటోమేటెడ్ బ్యాట్ మానిటరింగ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోవాలి, పట్టణ ప్రాంతాలలో గబ్బిలాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ గబ్బిలాలు చేసే శబ్దాల వలన మనుషులు అనేవాళ్ళు ఈ యొక్క మనకి చాలా సో ఏమవుతుంటారంటే ఈ యొక్క మనకి విరక్తి చెందుతుంటారు. అటువంటి సో ఆ గబ్బిలాల యొక్క శబ్దం అనేది సో మనకి వినపడకుండా మనకి ఒకవేళ వినపడినా కూడా మనిషి శబ్ద రూపంలో అరిచేలాగా సో ఇటువంటి దాన్ని ఒక టెక్నాలజీని డెవలప్మెంట్ చేశారు. చూడండి, భారతదేశంలో మొట్టమొదటి ఆటోమేటెడ్ బ్యాట్ మానిటరింగ్. బ్యాట్ అంటే గుర్తుపెట్టుకోవాలి, క్రికెట్ బ్యాట్ కాదండి, గబ్బిలాలు డిటెక్షన్ సిస్టమ్ అయిన బ్యాట్ ఎకో మ్యాన్ సిస్టాన్ని తీసుకొని వచ్చారు. పట్టణ వాతావరణాలలో గబ్బిలాల కార్యకలాపాలు నిరంతర ఆటోమేటెడ్ పర్యవేక్షణ కోసం రూపొందించడం జరిగింది. దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారంటే దేశపాండే మరియు వేదాంత్ బార్జే వారు సో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఏ సంస్థ ద్వారా దీన్ని డెవలప్మెంట్ చేశారంటే బెంగళూరులోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్ సో మరియు లోనే స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ అబ్జర్వేటరీ సో అనే దాని ద్వారా దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. క్లియర్గా రైట్ అండి. రైట్, ఇక్కడ చూసుకోవాలి, బ్లూ ఆరిజిన్ ద్వారా ఫిమేల్స్ మొత్తం కూడా బ్లూ ఆరిజిన్ రాకెట్ ద్వారా ఈ యొక్క మనకి గుర్తుపెట్టుకోవాలి మొత్తం 6 వెళ్ళారు. అందులో ఒక సో పోప్ సింగర్ అనే ఆవిడ కూడా ఉంది. ఒక్కసారి చూసుకుందాం. రైట్, చూడండి, బ్లూ ఆరిజిన్ రాకెట్ పూర్తిగా మహిళా సిబ్బందితో కేటీ ఫెర్రీ, పాప్ స్టార్ కేటీ ఫెర్రీ మరియు మరో 5 మహిళలు కలిపి అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చారు. సో ఇట్లా 1963లో రష్యాకు చెందిన వాలెంటీనా తెరెస్కోవా అనే ఆవిడ మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళొచ్చింది. మళ్ళీ ఇప్పుడు మహిళలు 6 వెళ్ళి వచ్చారు. ఏ రాకెట్ ద్వారా అంటే బ్లూ ఆరిజిన్. అందులో పాప్ స్టార్ ఎవరున్నారండి? కేటీ పెర్రీ గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోగలగాలి.
ఎస్ ఎస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7th ఎడిషన్ అనేది బీహార్లో స్టార్ట్ అవుతుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7th ఎడిషన్ బీహార్లో పాట్నాలో స్టార్ట్ కాబోతుంది. మే 4వ తేదీ నుంచి ఇది స్టార్ట్ కాబోతుంది. దీని మస్కట్ పేరు వచ్చేసి గజసింహ. ఖేలో ఇండియా 7th యూత్ గేమ్స్ యొక్క మస్కట్ సో గజసింహ. ఒక్కసారి చూడండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 బీహార్లో నిర్వహించనున్నారు. మే 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బీహార్లో 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి చేయబోతున్నారు. మే 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, కేంద్ర క్రీడా మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండేవియా గారు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు పాట్నాలో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మస్కట్ గజసింహ. గజ అనేది శక్తికి సంబంధించినది, సింహ అనేది హృదయానికి సంబంధించినది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మస్కట్ ఎందుకు ఈ గజసింహ అంటే పాల వంశస్థులు ఇంతకుముందు బీహార్ని పరిపాలించడం జరిగింది. అటువంటి కారణంలో సో దీన్ని చేయడం జరుగుతుంది. గజసింహ అనే దాన్ని మస్కట్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ స్టేడియాలు ఎక్కడైతే మనకి ఖేలో ఇండియా గేమ్స్ జరుగుతున్నాయో ఆ స్టేడియాలు బయట మధుబని అనే పెయింటింగ్ కూడా నిర్వహించబోతున్నారు. ఏ యొక్క పెయింటింగ్? మధుబని. ఈ మధుబని పెయింటింగ్ ఏమిటి అంటే బీహార్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెయింటింగ్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది క్లియర్గా. సో అయితే ఈ టీం యొక్క సాంగ్, ఈ యొక్క ఈవెంట్ టీం యొక్క సాంగ్ ఏమిటంటే ఖేల్ కే రంగ్ బీహార్ కే సంగ్. ఖేల్ కే రంగ్ బీహార్ కే సంగ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఫుట్బాల్కి సంబంధించినది ఇండియన్ సూపర్ లీగ్ 2024-25 టైటిల్ని ఇక్కడ చూసుకోవాలి. మోహన్ బగాన్ సూపర్ జైంట్ వారు గెలుచుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇండియన్ సూపర్ లీగ్ 2024-25 టైటిల్ని ఫుట్బాల్కి సంబంధించినది మోహన్ బగాన్ సూపర్ జైంట్ అనేవాళ్ళు. ఎక్కడ జరిగింది ఈ మ్యాచ్ అంటే కలకత్తాలోని వివేకానందాలో జరగడం జరిగింది. ఎవరిపైన గెలుపొందారంటే బెంగళూరు యొక్క ఎఫ్సి పైన గెలుపొందడం జరిగింది మోహన్ బగాన్ అనేవాళ్ళు. రైట్, గుర్తుపెట్టుకోగలగాలి. నెక్స్ట్ మాగ్నస్ కార్ల్సన్ అనే వ్యక్తి ఫ్రీ స్టైల్ చెస్ చెస్ గ్రాండ్ స్లమ్ని గెలుచుకున్నాడు. ఎవరిపైన గెలుచుకున్నాడంటే సికారు నకామురా అనే అమెరికా ఆయన వ్యక్తి పైన సో గెలుచుకోవడం జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోగలగండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏం లేదండి. ఆ యొక్క మనకి మాస్టర్ 1000 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారయ్యా అంటే ఈ యొక్క మనకి సో అల్కరాజ్ అనే వ్యక్తి గెలుచుకున్నాడు. ఎవరిపైన సో అంటే మూసెట్టిని ఓడించేసి అల్కరాజ్ అనే వ్యక్తి మాస్టర్ టైటిల్స్ని గెలుచుకోవడం జరిగింది. లాస్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఆర్చరీ వరల్డ్ కప్. ఈ ఆర్చరీ వరల్డ్ కప్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. ఎన్ని స్టేజెస్లో? స్టేజ్ 1 ఎక్కడ జరుగుతుంది అంటే అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో జరుగుతుంది. రెండోది చైనాలోని సాంఘైలో జరుగుతుంది. అయితే ఈ ఆర్చరీ వరల్డ్ కప్ ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో జరిగింది. సో ఇందులో భారతదేశం 1+1+2 మొత్తం 4 పథకాలను గెలుచుకునింది. మెక్సికో అనేది ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం అనేది 4th ప్లేస్లో ఉంది ఈ ఆర్చరీ యొక్క సంబంధించినది. సో 4th ప్లేస్లో సో ఈ పర్టికులర్ ఈ యొక్క పథకాల ప్లేస్లో అయితే 1 గోల్డ్ గెలుచుకున్నారు కదా భారత్. అయితే మిక్స్డ్, సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిపి సో ఇక మిక్స్డ్ అంటారు ఆర్చరీలో. సో ఈ ఆర్చరీ పరంగా రిషబ్ యాదవ్ ఈ యొక్క జ్యోతి సురేఖ, రేపు క్వశ్చన్ అడుగుతా అంటాడు. రిషబ్ యాదవ్ మరియు జ్యోతి సురేఖ ఎవరు ఏ క్రీడలో ప్రాతినిధ్యం? ఆర్చరీకి సంబంధించింది. సో ఈ యొక్క ఆర్చరీకి సంబంధించినదిగా మనం విలువిద్య అంటాం కదా, ఈ ఆర్చరీకి సంబంధించినది. ఫస్ట్ స్టేజ్ ఎక్కడ జరుగుతుంది? అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా. సెకండ్ స్టేజ్ ఎక్కడ జరుగుతుంది? చైనాలోని షాంఘైలో జరుగుతుంది. ఒక్కసారి చూసుకోండి. ఆర్చరీ యొక్క ప్రపంచ కప్ 2025లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. యుఎస్ఏలో జరగడం జరిగింది. ఒక స్వర్ణం, ఒక రజతం, 2 కాంస్య పథకాలు, మొత్తం వచ్చేసి 4 పథకాలు. అగ్రస్థానం వచ్చేసి మెక్సికో సో అగ్రస్థానంలో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఎవరు గోల్డ్ గెలుచుకున్నారంటే రిషబ్ యాదవ్ మరియు జ్యోతి సురేఖ అనే వాళ్ళు. సో రెండోది ఎక్కడ జరగబోతుంది? రెండో ఎడిషన్ మీ అందరికీ కూడా చెప్పుకోవడం జరిగింది. రెండో ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది? రెండో దశ సో చైనాలోని షాంఘైలో జరగబోతుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఏప్రిల్ యొక్క 16th యొక్క కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. ఒక్కసారి క్విక్ రివిజన్ని మనం మాట్లాడుకుందాం. క్విక్గా వీటి గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తం కూడా ఒక్కసారి క్విక్గా సియాచిన్ డే ఏప్రిల్ 13th జరుపుకుంటాం. సో మేఘదూత్ కార్యక్రమం ఆధారంగా రైట్. సో ఏప్రిల్ 14th 3 దినోత్సవాలు జరుపుకుంటాం. సో మీ అందరికీ తెలుసు అంబేద్కర్ జయంతి, క్వాంటమ్ డే
మరియు ఈ యొక్క చాగస్ సో డిసీజ్ డే అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఆఫ్టర్ దెన్ హిమాచల్ ప్రదేశ్ అనేది 78th ఫౌండేషన్ డే అనేది నిర్వహించుకోవడం జరిగింది. సో ఏప్రిల్ 15న, మరియు ఏప్రిల్ 15నే వరల్డ్ హార్ట్స్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, గుర్తుపెట్టుకోవాలి. విష్ణు అనేది కేరళకు సంబంధించినది, ఆ యొక్క పానా సంక్రాంతి అనేది ఒడిశాకు సంబంధించినది, పుత్తుండు అనేది తమిళనాడుకు సంబంధించినది, వైశాఖి అనేది మనకి పంజాబ్కి సంబంధించినది, పోయేలా బైశాఖ్ అనేది సో మనకి వెస్ట్ బెంగాల్, త్రిపుర, జార్ఖండ్కి సంబంధించినది. ఎస్, 1919 ఏప్రిల్ 13న సో మనకి ఇతను సో నివాళులు అర్పిస్తున్నాడు. ఎవరంటే నరేంద్ర మోడీ. సో మనకి ఈ యొక్క పంజాబ్లో సో జలియన్ వాలాబాగ్ మరణకాండ, కుబిదిని లకియా మృతి చెందడం జరిగింది. కథక్ నృత్యకారిణిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో డి రామయ్య గారు సో యొక్క మనకి తెలంగాణ యొక్క ట్రీమ్యాన్గా పిలుస్తున్న అతను కూడా చనిపోవడం జరిగింది. అబ్దుల్లా అహ్మద్ బద్వానీ సో మనకి సో ఫార్మర్ మలేషియాకు సంబంధించిన వ్యక్తి సో చనిపోవడం జరిగింది. ఎస్, నోబెల్ సాహిత్య బహుమత మారియో వర్గాస్ అని కూడా అనే వ్యక్తి కూడా, అరుణ్ పల్లి అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది హైకోర్టుకి. సౌరభ్ గంగూలీ మీ అందరికి చెప్తున్నా పురుషుల యొక్క చైర్పర్సన్గా. ఎస్, మనకి అక్మేని అనేది సో మల్టీలేటర్ మ్యారిటైమ్ ఎక్సైజ్ అని టాంజానియాలో జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో భీమ్రామ్ అంబేద్కర్ యొక్క వైల్డ్ లైఫ్ సెంచరీని మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశాం. బంగారు పులి కజరంగా దాంట్లో కనపడడం జరిగింది. తెలంగాణ అనేది భూ రికార్డ్స్ కోసం మనకి సో భూ భారతి అనే ఫోటోలను తీసుకొని వచ్చింది. దేశంలోని మొట్టమొదటి డిజిటల్ లిటరసీ యొక్క స్టేట్గా కేరళ అవతరించడం జరిగింది. రైట్. సో ఇండియా యొక్క 4th నేషన్ సో లేజర్ బీమ్ ద్వారా సో డ్రోన్ని పేల్చడం కోసం 4th నేషన్గా నిలవడం జరిగింది. సారస్ MK2 అనే దాన్ని మనము జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే సో తేలికపాటి రవాణా యుద్ధ విమానంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క CSIR మరియు సో ఏరోనేషనల్ ల్యాబొరేటరీ వాళ్ళు చేయడం జరిగింది. బ్యాట్స్ అనమాట గబ్బిలాల యొక్క దానిని సో మన బెంగళూరుకి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్ వాళ్ళు ఎన్విరాన్మెంట్ వారు బ్లూ ఆరిజిన్ రాకెట్ ద్వారా 6 మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళారు. పాప్ స్టార్ కేటీ పేరీ కూడా వెళ్ళారు. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7th ఎడిషన్ అనేది బీహార్లో జరగబోతుంది. గజసింహ అనేది దీని యొక్క సో మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మస్కట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్, ఫుట్బాల్లో ఇండియన్ సూపర్ లీగ్ 2024-25 యొక్క ఫుట్బాల్లో మోహన్ బగాన్ సూపర్ జైంట్ అనే వాళ్ళు గెలిచారు బెంగళూరు పైన అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో ప్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లమ్ ఎవరిని గెలుచుకున్నారయ్యా అంటే కార్ల్సన్, మ్యాగ్నస్ కార్ల్సన్ ఈ యొక్క హిహారు నకుమోరా పైన గెలుచుకోవడం జరిగింది. రైట్. సో మాస్టర్ 1000 టైటిల్ని ముసెట్టిని ఓడించి అల్కరాజ్ గెలుచుకోవడం జరిగింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మనకి సో మనం 4th ప్లేస్లో ఉన్నాము. ఫస్ట్ స్టేజ్లో అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో జరిగింది. మనం 4th ర్యాంకులో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మెక్సికోలో. మొత్తం 1+1+2 గెలుచుకున్నాం. మొత్తం 4 టైటిల్స్ గెలుచుకున్నాం. సో మనకి రిషబ్ యాదవ్ గారు మరియు జ్యోతి సురేఖ గారు ఇందులో గోల్డ్ సాధించడం జరిగింది. ఇవి సో 16వ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఈ యొక్క సో కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. ఈ PDF కావాలంటే 6303864443 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో రేపు మీ ముందు ఉంటాను.